రస్తా టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గంగాధర్. ప్రధానంగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలేంటో చూద్దాం. ముందుగా హెడ్లైన్. విద్రోహులపై కఠిన వైఖరే, బాధితులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్, అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరులైన పోలీసుల కుటుంబాలకు పరిహారం పెంచుతున్నట్లు ప్రకటన. పోలీస్ పాఠశాలకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ. మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్లో నిర్మాణం. స్థానికులకు 15% సీట్లు మంత్రి శ్రీధర్ బాబు. సిఎల్లో చుంగేచాన్ హొయలు. అంతరించిన ఉపనదికి 2005లో పునరుజ్జీవనం. మురుగు పారిన చోటే నేడు మంచినీటి ప్రవాహం. సమూలంగా మారిన నగర జీవవరణం. పరిశీలించిన రాష్ట్ర బృందం. మూసి పునరుజ్జీవన పథకానికి చుంగేచాన్ మార్గదర్శకం. మంత్రులు పొంగులెట్టి, పొన్నం. విద్యుత్ అంబులెన్స్లు ప్రారంభం. గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కరెంటు సరఫరా ఆగినా తక్షణం వస్తాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలి. ఈఆర్సీకి బారాసా వినతి. చైర్మన్ను కలిసిన మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేల బృందం. భారత్ చైనా గస్తీ దోస్తీ. సరిహద్దు ఉద్రిక్తలపై ఒప్పందం. ఇక ఎల్ఏసీ వెంబడి 2020 నాటి పరిస్థితి. బ్రిక్స్ సదస్సు వేళ కీలక పరిణామం. గ్రూప్ 1 వాయిదాకు సుప్రీం నిరాకరణ. గ్రూప్ 1 మెయిన్స్ షురూ. తొలి రోజు ప్రశాంతంగా పరీక్ష. 72.44% మంది హాజరు. కేంద్రాల వద్ద పటిష్ట భద్రత. నేతన్నల సబ్సిడీ పథకానికి 37 కోట్ల మంజూరు. రైస్ మిల్లర్ల ఆస్తుల జప్తు వివాదంపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్. సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభం. సీఎం కాన్వాయ్ వెళ్లేదారులు ఇతర వాహనాలకు అనుమతి. ఉర్దూ మాధ్యమ పాఠశాలలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. 10 ఏళ్లు 406 ప్రాణాలు. వరదలలో రాష్ట్రంలో సంభవించిన ప్రాణ నష్టం ఇది. పంటలు, ఇతర నష్టాలు 12,000 కోట్లు పైమాటే. వరద నిర్వహణ ప్రణాళికపై ఎట్టకేలకు రెవెన్యూ శాఖ దృష్టి. గ్రూప్ 1 పై సుప్రీం తీర్పు శుభ పరిణామం. గ్రూప్ 1 వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ. ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటే గందరగోళం నెలకొంటుందని వ్యాఖ్య. నవంబర్ 20న ఈ కేసుపై తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు సూచన. విషయాన్ని అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్లకు స్పష్టీకరణ. ఉత్కంఠ నడుమ గ్రూప్ 1 మెయిన్స్ షురూ. షేక్పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల వద్ద క్యూ లైన్లో అభ్యర్థులు. సికింద్రాబాద్ పీజీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఆల్ ది బెస్ట్ బోర్డులతో పోలీసులు. కొత్తగా 18 పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలు. మరో 9 విస్తరణకు నిర్ణయం. వ్యవసాయ కమిషన్కు 7 సభ్యులు. సింగరేణిలో బదిలీ వర్కర్లను క్రమబద్ధీకరణ ఉత్తర్వులు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో 5 మావోయిస్టుల మృతి. కట్టుదిట్టం, పరీక్ష ప్రశాంతం. కోటి ఉమెన్స్ కళాశాలలో పరీక్షకు హాజరైన అభ్యర్థులు, తల్లిదండ్రులు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు మొదటి రోజైన సోమవారం ప్రశాంతంగా జరిగాయి. జీవో నెంబర్ 29 రద్దు చేయాలనే డిమాండ్తో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ముందస్తుగా పకడ్బందీ ఏర్పాటు చేసింది. నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించలేదు. షేక్పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల వద్ద పరుగు పెడుతున్న అభ్యర్థి. దివ్యాంగులకు ధైర్యంగా. కుమారుడికి చదివి వినిపిస్తున్న తండ్రి. ప్రజావానికి హెచ్ఓడీలు తప్పనిసరిగా రావాలి. అపవాదు తొలగించుకుందాం, నగర సమస్యలు పరిష్కరించుకుందాం. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరులైన పోలీసుల కుటుంబాలకు పరిహారం పెంచుతున్నట్లు ప్రకటన. పోలీసు ఉద్యోగం అంటే భావోద్వేగంతో కూడిన బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెరుగైన జీతాన్ని కాదనుకొని ఐఐటీలో చదివిన ఎంటెక్ పూర్తి చేసిన ఎంతోమంది యువత పోలీస్ శాఖలో చేరటం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం హైదరాబాద్ గోషామహల్లో పోలీస్ శిక్షణ కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఆయన నివాళులు అర్పించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గోషామహల్లో ఉన్నటువంటి పోలీస్ శిక్షణ శిబిరంలో పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘనమైనటువంటి నివాళులు అర్పించారు. ఇదే క్రమంలో పోలీస్ శాఖలో ఎవరైతే పనిచేయాలనుకున్నటువంటి వారు కావచ్చు, పోలీస్ శాఖను పనిచేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ఎన్నో బాధ్యతలు తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి విధి నిర్వహణలో అమరులైనటువంటి ఎంతోమంది పోలీస్ అధికారులకు ఘనమైనటువంటి నివాళులు అర్పించారు. అంతేకాకుండా పోలీసులు అనేది శాంతి భద్రతలకు నిలయం. పోలీసుల వల్లనే, పోలీసు రక్షణ శాఖ ఉండడం వల్లనే ప్రజలు, మన రాష్ట్రం కూడా ఎంతో శాంతియుతంగా, శాంతి భద్రతకు ఎలాంటి ఆటంకం కలగకుండా వాళ్ళు రక్షణగా నిలుస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం పట్ల సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణిస్తూ వారి గురించి, వారి విధి విధానాల గురించి వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. పోలీసు వారి పాత్ర ఎంతగానో ఉంటుంది. వారు ఉండడం వల్లనే ఇక్కడ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనందరం గడుపుతున్నాం. ఎందుకంటే ఏ చిన్న ఆపద వాటిల్లినా, ఏ చిన్న
ఎవరికి నష్టం జరిగినా కూడా అప్రమత్తమైనటువంటి సంస్థ ఆ యంత్రాంగం ఏదైనా ఉందని అంటే అది పోలీస్ యంత్రాంగం మాత్రమే. పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్లనే దేశం కూడా దేశ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా కావచ్చు, లేకుంటే కుటుంబ పరంగా కావచ్చు, లేకుంటే ప్రతి ప్రజల క్షేమ బాగోగులు కూడా చూసే దిశలో పోలీసు వారు ముందంజలో ఉంటారు. పోలీసు వారు చేపట్టేటువంటి ఏ పనైనా కూడా అది ప్రజాహితం కోసం ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే కొన్ని పార్టీలు కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు పోలీసు వారిని ఆ పార్టీకి తొత్తులుగా కూడా వాడుకున్నటువంటి నేపథ్యాలు చాలా చూసాము. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా, సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారికి సల్యూట్ చేసినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఇదే సందర్భంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో సిఎస్ శాంతికుమారి, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు నిన్న పోలీస్ పాఠశాలకు భూమి పూజ చేశారు. ఈ మంచిరేవులోని గ్రేహౌండ్స్ క్యాంపస్లో దీని నిర్మాణం దాదాపుగా దీనికి అటెండ్ అయినటువంటి వారు మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు అటెండ్ అయ్యారు. భూమికి పూజ చేస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పోలీసులు, ఇతర యూనిఫామ్ సర్వీసు ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. హైదరాబాద్ శివారు గండిపేట మండలం మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్లో 50 ఎకరాల్లో ఈ పాఠశాల నిర్మించనున్నారు. సోమవారం సాయంత్రం క్యాంపులో రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు, సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ యొక్క గ్రేహౌండ్స్లో క్యాంపస్లో 50 ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ యొక్క పాఠశాలను అయితే నిర్మిస్తున్నారు. పోలీస్ వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క స్కూల్లో చదువుకున్న దానికి అనుగుణంగా 50 ఎకరాల్లో ఈ పాఠశాలను నిర్మిస్తున్నారు. సోమవారం రోజు సాయంత్రం క్యాంపులో రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు చేసినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో స్థానికులకు ప్రభుత్వం 15% సీట్లు కేటాయిస్తుందని శ్రీధర్ బాబు ప్రకటించారు. అంటే ఈ పోలీస్ స్కూల్లో స్థానికంగా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మాత్రము 15%, అంటే ఆ యొక్క పాఠశాలలో చదువుకునేటువంటి అవకాశం స్థానికంగా ఉన్నటువంటి వారికి 15% సీట్లు కేటాయిస్తుందని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అంతకుముందు భాజపా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్కూల్లో స్థానికులకు 10% రిజర్వేషన్లు కల్పించాలని కోరగా మంత్రి స్పందించారు. గతంలో భాజపా పార్టీ నేతకు చెందినటువంటి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి 10% మాత్రం స్థానికంగా ఉండేటువంటి వారికి పాఠశాలలో చదువుకునే అవకాశం కలిగించాలని చెప్పేసి వాళ్ళు కోరారు. దానిని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు 15% సీట్లు కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళైతే హామీ ఇచ్చారు. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, గ్రేహౌండ్స్ అదనపు డీజీ స్టీవెన్ రవీంద్ర, శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్ పాల్గొన్నారు. యంగ్ ఇండియా పోలీస్ నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ జితేందర్ పంపిన ప్రతిపాదనల్ని ఆమోదిస్తున్నట్లు తెలిపింది. ఇకపోతే అక్కడ ఎవరైతే పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారో, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా 50 ఎకరాల్లో ఈ పాఠశాల నిర్మాణం, భవన నిర్మాణం అయితే జరుగుతుంది. ఇందులో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో అక్కడ ఆ గ్రామీణంలో ఆ గ్రామీణ ఆ సంస్థలో భవన నిర్మాణం చుట్టుపక్కల పరిధిలో ఎవరైతే ఉంటారో వారి పిల్లలకు కూడా 15% వారికి కేటాయిస్తుంది స్కూళ్ళలో అడ్మిషన్స్ కొరకు. విద్రోహులపై కఠిన వైఖరి. ఇటీవల కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడిలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ ప్రజల్లో విభేదాలను సృష్టించేందుకు యత్నించే సంఘ విద్రోహ శక్తులను నియంత్రించడంలో పోలీసులకు ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే గత వారం రోజుల క్రిందట సికింద్రాబాద్లో కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి ముత్యాలమ్మ తల్లి ఆలయంపై జరిగినటువంటి దాడికి స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా దేశ విద్రోహ చర్యలు ఏమైనా ఉన్నప్పుడు అలాంటి వారిపై ఎలాంటి క్షమించరాని నేరంగా భావిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా సంఘ విద్రోహక శక్తులు ఎవరైనా ఉన్నా కూడా వారిని విడిచిపెట్టేది లేదని చెప్పేసి కూడా పోలీసు వారికి అందరికీ తెలియజేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు మాత్రమేనని, ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఎవరైనా సాధారణంగా పోలీసులు ఏదైనా ఇబ్బందులకు గురై ప్రజలు పోలీసులను ఆశ్రయించినప్పుడు వారికి మాత్రమే పోలీస్ అనేవారు
ఫ్రెండ్లీ పోలీస్గా ఉంటారు, అంతే తప్ప దేశ సంఘ విద్రోహక శక్తులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రము ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనేది వర్తించదని చెప్పేసి కూడా తెలియజేశారు. సంఘ విద్రోహక చర్యలు ఎవరు పాల్పడినా వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తుందని చెప్పేసి కూడా తెలియజేశారు. ఇటీవల మరణించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడికి గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్ మరో అధికారి కుమారుడు డిప్యూటీ తహసీల్దార్గా నియమించినట్లు గుర్తు చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడికి కూడా గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్గా పదోన్నతులు చేపట్టారు. అంతేకాకుండా రాజీవ్ రతన్ కుమారుడికి కూడా ఒకరికి మరో అధికారికి డిప్యూటీ తహసీల్దార్గా నియమించినట్టు కూడా గుర్తు చేశారు. దేశానికి తెలంగాణ పోలీసులు ఆదర్శం అన్నారు. దేశానికే తెలంగాణ పోలీసులు అనేవారు ఆదర్శప్రాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. పోలీసులు శాఖ పోలీస్ యంత్రాంగం పనిచేసే తీరుని కూడా తెలంగాణలో ఒక ప్రాముఖ్యతని చోటు చేసుకుందని చెప్పేసి కూడా వారి పట్ల గర్వంగా తెలియజేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో నగర సిపి సివి ఆనంద్, డీజీపీ జితేందర్. ఇక్కడ చూస్తున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద సెల్యూట్ చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, తదితర సిపి సివి ఆనంద్, డీజీపీ జితేందర్. సిఎల్లో చుంగేచాన్ హోయలు అంతరించిన ఉపనదికి 2005లో పునరుజ్జీవం. సిఎల్ నుంచి దక్షిణ కొరియా రాజధాని అయినటువంటి సిఎల్, అక్కడ ఇలాగే మూసీ ఏ విధంగా అయితే ఉందో అలాంటిదే సిఎల్ రాజధానిలో అక్కడ ఆ నది ఉంది, చుంగేచాన్ నది. ఇక్కడ చూసినట్లయితే చుంగేచాన్ ప్రవహిస్తున్నటువంటి నీరు. ఇది గతంలో మూసీ ఏ విధంగా అయితే ఇప్పుడు మన దగ్గర ఉందో దక్షిణ కొరియా అయినటువంటి రాజధానికి చుంగేచాన్. ఈ చుంగేచాన్ సిఎల్ రాజధాని అయినటువంటి చుంగేచాన్ నది. ఈ నది అప్పట్లో ఇది మూసీ ఏ విధంగా అయితే ఉందో ఇది అంతకుముందు కూడా అలాగే ఉండేదంట. దానిని ఇప్పుడు ఒక మంచినీరుగా చేసినటువంటి సుందరీకరణలో భాగమే ఇది. ఇప్పుడు దీన్ని మంచినీరుగా కూడా ప్రవహిస్తుందని చెప్పేసి చూపిస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మూసీ సుందరీకరణలో భాగంగా చుంగేచాన్ని ఆదర్శంగా తీసుకొని చుంగేచాన్ నదిని ఆదర్శంగా తీసుకొని మూసీ రివర్ ప్రాజెక్ట్ని ఆ విధంగా తీర్చిదిద్దుదామని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వారి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మురుగునీరు పారిన చోటే నేడు మంచినీటి ప్రవాహం. ఒకప్పుడు మురుగునీరు పారింది, ఇప్పుడు మంచినీరుగా వెళ్తున్నటువంటి ప్రవాహాన్ని చూడొచ్చు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. అది దక్షిణ కొరియా రాజధాని సిఎల్. సమయం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నగరం నడిబొడ్డున 10 కిలోమీటర్ల పొడవున చుంగేచాన్ ఉపనది పరివాహక ప్రాంతం చుట్టూ వందల సంఖ్యలో ఆకాశ హార్మాలతో అలరారుతోంది. వేల మంది పర్యాటకులతో సందడి నెలకొంది. గతంలో ఇక్కడ సహజ ప్రవాహం ఉండేది కాదు. కాలక్రమంగా అదంతా ఒక మురికి కూపంగా, తర్వాత 10 లేన్ల రహదారిగా, కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. ప్రస్తుతం పునరుజ్జీవం చెంది 1 కోటి మందికి పైగా జనాభా ఉన్న సిఎల్ రూపురేఖలను సమూలంగా మార్చేసింది. సిఎల్ దక్షిణ కొరియా రాజధాని అయినటువంటి సిఎల్లో 1 కోటికి పైగా ఉన్నారు అక్కడ జనాభా. అక్కడ ఈ నదీ ప్రవాహం ఏదైతే ఉందో ఒకప్పుడు మురుగునీరు పారేది, ఇప్పుడు అక్కడ దానిని పరిరక్షించి పరివాహక ప్రాంతంగా చేశారు. అంతేకాకుండా దాన్ని సందర్శకులు సందర్శించే విధంగా అక్కడ చాలా 10 లేన్ల రహదారి కూడా వేశారు. కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. దాన్ని చూడడానికి ఎంతో సుందరాత్మకంగా ఉందని చెప్పేసి వాళ్ళు ధీమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి పొన్నం ప్రభాకర్ ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి సిఎల్ని ఒక 10 కిలోమీటర్ల వరకు వారు చూశారు. అక్కడ ఈ చిత్రంలో చూసినట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సందర్శించినటువంటి నరేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి, దాన కిషోర్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి, పొన్నం సిఎల్లో ఉపనది పరిసరాలను పరిశీలించిన మంత్రులు, అధికారులు. వ్యర్థాల నుంచి విద్యుత్పత్తిపై అధ్యయనం. వ్యర్థాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తిని చేయొచ్చు అని చెప్పేసి కూడా అధ్యయనం చేస్తున్నారు. ఒకప్పుడు మురికి కుప్పంలో ఉన్న చుంగేచాన్ ఉపనదిలో ఇప్పుడు శుభ్రమైన నీరు ప్రవహిస్తుందని, ఇదే తీరులో హైదరాబాద్లోని మూసీని పునరుజ్జీవం చేయాలని అవసరం ఉందని రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో తెలంగాణ బృందం దక్షిణ కొరియా రాజధాని సిఎల్లో పర్యటిస్తోంది. సోమవారం అక్కడి చుంగేచాన్ తీరాన్ని వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలను బృందం సందర్శించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రకాష్ గౌడ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ
ముఖ్య కార్యదర్శి దానకిషోర్, మూసీ పరివాహక అభివృద్ధి సంస్థ జేఎండి గౌతమి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో అధికారులు కూడా దక్షిణ కొరియా సియోల్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ పరివాహక ప్రాంతాన్ని అయితే చూశారు. చుంగేచాన్ ప్రవాహ నదిని చూసి అక్కడ ఆ విద్యుత్తు చెత్త నుండి విద్యుత్తు ఎలా ఉత్పత్తి చేస్తున్నారనేది ఆ అధ్యయన కేంద్రాలను కూడా సందర్శించి అక్కడ పర్యవేక్షణ అయితే నిర్వహిస్తున్నారు. సిఎల్కు హైదరాబాద్తో దగ్గరి పోలికలు ఉన్నాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. దక్షిణ కొరియా రాజధాని సిఎల్కు భౌగోళికంగా జనాభా పరంగాను హైదరాబాద్తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని, మూసి మాదిరిగానే చుంగేచాన్ ఉపనది సైతం ఒకప్పుడు అత్యంత దుర్భరంగా ఉండేదని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2 లక్షల టన్నుల వ్యర్థాల నుంచి వినియోగ శక్తి, 2 లక్షల టన్నుల వ్యర్థాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పేసి కూడా దీంట్లో తెలియజేస్తున్నారు. రైస్ మిల్లర్ల ఆస్తుల జప్తు వివాదంపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్. ప్రభుత్వం అప్పగించిన ధాన్యం ఆధారంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ను పౌర సరఫరాల సంస్థకు అప్పగించినందుకు మిల్లర్ల ఆస్తులను జప్తు చేయడం చెల్లదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. గతంలో చూసినట్లయితే పౌర సరఫరాలకు సంబంధించినటువంటి రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వారి ఆస్తిని జప్తు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టుపై సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వంకు అప్పీల్ దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం సోమవారం రోజు విచారణ చేపట్టింది. సీఎం కాన్వాయ్ వెళ్లే దారిలో ఇతర వాహనాలకు అనుమతి. ఎంతటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏ సీఎం వెళ్ళినా కూడా ఆ కాన్వాయ్ వెళ్ళేంతసేపు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని సిగ్నల్ వద్ద బ్రేక్ చేస్తారు. కానీ తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి అలాంటిది ఏమీ వద్దు, ప్రయాణించే సమయంలో ప్రయాణికులకు కానివ్వండి, ఇతరత్ర ఉన్నటువంటి ఎవరికైనా కూడా ఉద్యోగరీత్యా కావచ్చు, ప్రమాదవశాత్తు కావచ్చు, ఆపదలో ఉంటారు. అందువల్ల సీఎం కాన్వాయ్ వెళ్ళినా కూడా ఇతర వాహనాలకు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి సీఎం గారు ఆదేశించారు ఈ ట్రాఫిక్ సిబ్బందికి, ట్రాఫిక్ పోలీసు వారికి. తొలి రోజు ప్రశాంతంగా పరీక్ష, 72.44 మంది హాజరు, కేంద్రాల వద్ద పటిష్ట భద్రత. గ్రూప్ 1 మెయిన్స్ షురూ అయిపోయింది. నిన్న పరీక్ష రాస్తున్నటువంటి వారు తొలి రోజు ప్రశాంతంగా పరీక్ష ముగిసిందని చెప్పుకోవచ్చు. 72.44% మంది హాజరయ్యారు. కేంద్రాల వద్ద పటిష్ట భద్రతనైతే పోలీసు యంత్రాంగం వారు బందోబస్తు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. అంతేకాకుండా జీవో 29ని రద్దు చేయాలని చెప్పేసి గత వారం రోజులుగా కొన్ని వారాలుగా గ్రూప్ 1 అభ్యర్థులు నిరసనలు అవన్నీ ఆందోళన చేపట్టినా కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా ఈ ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసి అందరూ కూడా వచ్చారు. సుప్రీంకోర్టు చెప్పడంతో సమస్యకు తెరపడింది. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసినటువంటి తర్వాత ఇలాంటి అబ్జెక్షన్లు ఇవాళ పిటిషన్లని వేసిన దాన్ని ఖాతరు చేయరని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. పిటిషన్ అనంతరం సోమవారం విచారణకు రావడంతో అదే రోజు ప్రధాన పరీక్షలు ప్రారంభం కానుండడంతో అభ్యర్థులతో పాటు టీజీపీఎస్సీ వర్గాలను తీవ్ర ఉత్కంఠ నెలకొన్నదని చెప్పొచ్చు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దని చెప్పేసి కూడా దీనికి పూర్తిగా గ్రూప్ 1 వాయిదాకు సుప్రీం నిరాకరించిందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కరెంటు సరఫరా ఆగినా తక్షణం వస్తాయి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. చూసినట్లయితే ఎక్కడ కూడా ఇప్పుడు మన ఇంట్లో కరెంటు పోయినప్పుడు తక్షణమే అక్కడికి అంబులెన్స్ ద్వారా కరెంటుని సప్లై చేస్తారంట. విద్యుత్ అంబులెన్స్లకు జెండా ఊపి ప్రారంభిస్తున్న బట్టి చిత్రంలో సీఎండీలు వరుణ్ రెడ్డి, ముషారఫ్, సందీప్ కుమార్, సుల్తానియా తదితరులు. ఎక్కడైనా ఏదైనా కారణంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లయితే సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి పరిష్కరించేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్ ద్వారా విద్యుత్ అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సోమవారం నెక్లెస్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ వాహనాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రత్యేక వాహనాలు ప్రారంభించాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరికైనా కూడా ఎక్కడైనా అవాంతరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఫీజు కోల్పోవడం కానివ్వండి, ఫీజు పోవడం కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం కానివ్వండి, ఏదైనా విద్యుత్ అవాంతరాలు ఏర్పడితే అప్పటికప్పుడు స్పాట్గా అంబులెన్స్లు, విద్యుత్ వారికి కూడా అంబులెన్స్లు, ఇప్పుడు వైద్య సిబ్బందులు ఏ విధమైనటువంటి అంబులెన్స్లు ఉన్నాయో అదేవిధంగా విద్యుత్ కూడా అంబులెన్స్ని జెండా ఊపి భట్టి విక్రమార్క గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు, ప్రారంభించారనమాట.
తెలంగాణ దక్షిణ తెలంగాణ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎక్కడా లేని విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ గవర్నమెంట్ జిహెచ్ఎంసీకి ఈ అవకాశాన్ని అయితే కలగజేసింది. ట్రాన్స్కో సీఎండీ సందీప్ కుమార్, సుల్తానియా, డిస్కంల సీఎండీలు ముషారఫ్ అలీ, వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో డిస్కంలు సీఎండీలు ముషారఫ్ అలీ, వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాలపై వ్యతిరేకతను చాటుకున్న రేవంత్, ఆయనకు బండి సంజయ్ రహస్య స్నేహితుడు కేటీఆర్ ధ్వజం. బలహీన వర్గాలంటే వ్యతిరేకత ఉంది అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. మండిపడ్డటువంటి కేటీఆర్ రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన చర్యల ద్వారా బలహీన వర్గాలపై తనకున్న వ్యతిరేకతను చాటుకున్నారు. జీవో 29 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తీసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ తదితరుల కూడా ఈ ప్రభుత్వం ప్రయోజనాలు కల్పించే కుట్ర చేస్తోంది. అంటే జీవో 29 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఘాటుగా కేటీఆర్ విమర్శ అయితే గుప్పారు రేవంత్ రెడ్డిపై. గ్రూప్ 1 పరీక్షల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది అని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. గ్రూప్ 1 పరీక్ష రాసే పిల్లలకు ప్రశాంతత లేకుండా చేశారని విమర్శించారు. ఎవరైతే గ్రూప్ 1 రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఈ ప్రశాంతమైన వాతావరణం లేకుండా వారిని చికాకులతో వారిని పరీక్ష రాసే విధంగా చేశారని చెప్పేసి విమర్శించారు. మూసీపై కూడా కుంభకోణంపై మాట్లాడొద్దా, మా కళ్ళ ముందే మూసీ పేరుతో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ప్రశ్నించొద్దా అని కూడా ఘాటుగా విమర్శించారు. స్కిల్స్ వర్సిటీలో అగ్రికల్చర్ కోర్సులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యువభారత్ నైపుణ్య విశ్వవిద్యాలయం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కోర్సులు ప్రవేశపెట్టాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే వీటిని అందుబాటులోకి తేవాలని కోరింది. ఈ వర్సిటీలో 20 కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గుర్తించగా ఇప్పటికే 4 మొదలయ్యాయి. ఈ క్రమంలో వీటికి అదనంగా అగ్రికల్చర్ కోర్సులను చేర్చాలని వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం ద్వారా వాటి వివరాలను సమర్పిస్తాయని వెల్లడించింది. యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా అగ్రికల్చర్ కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది. ఇందులో ఈ యూనివర్సిటీలో 20 కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గుర్తించగా ఇప్పటికే 4 కోర్సులు ముందుగానే పెట్టింది. విశ్వవిద్యాలయంలో ద్వారా సమర్పిస్తామని కూడా వెల్లడించింది. ఎవరైనా కూడా వ్యవసాయ శాఖ ప్రతిపాదన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఉపయోగించుకొని ఎవరైనా కోర్సులో జాయిన్ అవ్వాలనుకునేవారు వీరందరికీ కూడా ఒక మంచి సదవకాశం అని చెప్పుకోవచ్చు. వ్యవసాయ శాఖ కళాశాలలు మేజర్గా నిజామాబాద్, నల్గొండ వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. వ్యవసాయ కోర్సులకు డిమాండ్ దృష్ట్యా రాష్ట్రంలో కొత్తగా నిజామాబాద్, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు వ్యవసాయ శాఖ యోచిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ యూనివర్సిటీలు ఏదైతే ఉన్నాయో అంతకు తోడుగా నిజామాబాద్, నల్గొండలో కూడా వ్యవసాయ కళాశాలలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అన్నిటిని దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో ఎక్కువ మంది అగ్రికల్చర్ కోర్సులు చేసే విధంగా మీరందరూ సన్నద్ధం అవ్వాలని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రస్తా టీవీ న్యూస్. నేను మీ గంగాధర్.